హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో టేస్టీగా తోటకూర ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఫ్రై వేడిగా రైస్లోకి చాలా బాగుంటుందండి, ఒకసారి చేసి చూడండి. ఇప్పుడు ఇలా మీకు కావాల్సినంత తోటకూరని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోండి. మీకు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 3 డ్రై చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఆనియన్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మిగిలిన తోటకూరని అంతటిని వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఆకంతా దగ్గరికి అయింది కదా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత తోటకూరని మూత పెట్టకుండానే దగ్గరికి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. టేస్టీగా అండ్ హెల్తీగా తోటకూర ఫ్రై రెడీ. ఈ తోటకూర ఫ్రై రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.